మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వాక్యం చదువుదామండి. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? చాలమ్మా. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే, అంటే లోకమంతయు సంపాదించుకుంటే అంటే లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఇవన్నీ సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనం? దేవుడిచ్చిన శ్రేష్టమైన వాటిని పొందుకోకుండా లోకమంతయు మనం సంపాదించుకుని, ఇప్పుడు నిన్నెవరు ఈ భోజనము చెయ్యొద్దని ఎవరు నిన్ను అడ్డగించరు. ఈ భోజనము చేయొద్దని ఎవరు నిన్ను అడ్డగించరు. నీ ఇష్టం. ఎందుకంటే నీకు నచ్చినట్టుగా భోజనం చేయొచ్చు. కానీ ఆ భోజనము చేసిన తర్వాత నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం నీకు? అందుకే అక్కడ పౌలు అంటాడు, నీ భోజనము వల్ల పాడు చేయకము. నీ భోజనం వల్ల ఏ వ్యక్తి కోసమైతే దేవుడు మరణించాడో ఆ వ్యక్తిని పాడు చేయకమంటే, నీ భోజనం అంటే మన యొక్క మన యొక్క జీవితానికి సంబంధించింది. అది మన జీవితం కోసం, మన లైఫ్ కోసం, మన బ్రతుకు కోసం, మన క్షేమము కోసం, ఇతరుల యొక్క జీవితాన్ని పాడు చేయకని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ లోకమంతా సంపాదించుకుని మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, లోకమంతా లోకములో ఉన్నవన్నీ సంపాదించుకుని, లోకములో ఉన్న పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, ఉన్నతమైన హోదా, ఉన్నతమైన అనుభవాలు, ఉన్నతమైన భవంతులు, ఉన్నతమైన మేడలు, మిద్దులు, పేరు ప్రతిష్టలు అన్నీ సంపాదించేసుకుని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా మనకి? ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, లూకా సువార్త 9వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుకున్నాం. లూకా సువార్త 9వ అధ్యాయము 25 చదవండి. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన్ను తాను పోగొట్టుకొనుని ఎడల, లేక నష్టపరుచుకుని ఎడల వానికేమి ప్రయోజనము? అది క్వశ్చన్ మార్క్ ఉంది కదండి. వానికి ఏం ప్రయోజనం? లోకమంతా సంపాదించుకుని, లోకంలో ఉన్నవన్నీ సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, అంటే దాని అర్థం ఏంటి? ప్రాణం అంటే ఏంటి? మా ప్రాణం అంటే చెప్పండి. ప్రాణం అంటే ఏంటి? ప్రాణాన్ని పోగొట్టుకోవడం అంటే ఏంటి? ఈ భూలోకంలో చనిపోవడం గురించి మాత్రమే కాదు, మన ఆత్మీయ జీవాన్ని పోగొట్టుకుంటే, మన యొక్క ఆత్మీయ జీవాన్ని పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి ఏమి ప్రయోజనం అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఉంది మనకి. ఈ లోకంలో ఉన్న కార్యాలు చేయడానికి అవకాశం ఉంది. మనకి నచ్చినట్టుగా జీవించడానికి అవకాశం ఉంది ప్రతి వ్యక్తికి. అయితే మన యొక్క జీవితం ద్వారా ఎవరైనా ఆత్మీయులను బాధ పెట్టేవారముగా, లేదంటే వారికి అడ్డంకంగా, వారి యొక్క ఆత్మీయ జీవితానికి నష్టము కలిగించే వారముగా ఉన్నామా లేదనేది మనం ఖచ్చితంగా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో పరిశీలన చేసుకోవాల్సిన వారం. ఎందుకంటే భోజనము కోసం మాత్రమే దేవుడు ఇక్కడ మాట్లాడడం లేదు. మీ జీవితంలో మేలైనది దూషణ పాలు కానీయకండి. మీ జీవితంలో మేలైనది ఏంటి? భోజనమా? కాదు. దేవుడిచ్చిన మారు మనసు, దేవుడిచ్చిన రక్షణ,
దేవుడిచ్చిన ప్రార్థనా జీవితం, దేవుడిచ్చిన పరిశుద్ధత, దేవుడిచ్చిన పవిత్రత, దేవుడిచ్చిన యథార్థత, దేవుడిచ్చిన పరిచర్య, దేవుడిచ్చిన పరిచర్య భారము, ఇవన్నీ మన జీవితాల్లో మేలుకరమైనవి. ఇవన్నీ తాత్కాలికమైన వాటి కోసం. ఈరోజు తింటే రేపొద్దున్న బాహిర్భూమికి వెళ్ళవలసిన వాటి కోసం, ఈరోజు అనుభవిస్తే రేపు మర్చిపోయే వాటి కోసం. మన జీవితాల్లో దేవుడు మేలుకరమైన వాటిని దూషణ పాలు కాకుండా మనము ఆత్మీయ జీవితంలో జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు.